ట్యాపింగ్ కేసులో నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని సిట్ విచారించింది. సుమారుగా 150 ప్రశ్నల్ని సిట్ అధికారులు కేసీఆర్ పై సంధించినట్టు తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ ను ఎన్నికల గెలుపు కోసం ఆయుధంగా మార్చుకున్నారని సిట్ కూడా క్వశ్చన్ చేసింది. రిటైర్డ్ అయిన అధికారులని ఎందుకు మళ్ళీ కొనసాగించారు? ప్రభాకర్ రావు, రాధాకిషన్లని తిరిగి నియమించడంతో పాటుగా ప్రణీత్ రావు ప్రమోషన్ గురించి కూడా నిన్న సిట్ విచారించినట్టు తెలుస్తోంది. ఎవరికైనా తిరిగి మళ్ళీ నియమిస్తే 2 ఏళ్లు మాత్రమే అనుమతి ఉంటుంది, కానీ ప్రభాకర్ రావుకి 3 ఏళ్ల పాటుగా కొనసాగించారు. ఎందుకు ఆయన టర్మ్ని పొడిగించారు? వ్యాపారుల్ని బెదిరించడం వల్లే ఎన్నికల బాండ్లు వచ్చాయా? ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆడియోలు మీకెలా వచ్చాయి? మీరు దాన్ని టేప్గా మార్చి సుప్రీంకోర్టుకి, హైకోర్టులకి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి పంపించారు. మీకు ఎలా వచ్చాయని సిట్ నిన్న కేసీఆర్ క్వశ్చన్ చేసింది. ఇక నందినగర్లోని ఇంట్లో 4.5 గంటల పాటుగా విచారణ కొనసాగింది. అవసరమైతే మరోసారి విచారిస్తామని సిట్ అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. ఇక విచారణ అనంతరం సిట్ చీఫ్ సజ్జనార్ను కలిశారు దర్యాప్తు బృందం. ఇక విచారణ సమయంలో ఇంట్లోనే ఉన్న కేటీఆర్, సంతోష్ కుమార్ అండ్ లాయర్ రామచంద్రరావు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో అనుమతి లేకపోవడంతో బీఆర్ఎస్ భవన్కు వెళ్ళిపోయారు హరీష్ రావు. విచారణ అనంతరం రాత్రి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి నిన్న సాయంత్రానికి అంటే సుమారుగా 11 గంటలకల్లా చేరుకున్నారు ఆయన. సో 9 గంటలకు విచారణ పూర్తయింది. ఏదేమైనా కేసీఆర్ని సుమారుగా 4-5 గంటల పాటుగా విచారించడం, ఆ తర్వాత కేసీఆర్ని 150 క్వశ్చన్స్ వేయడం, కొన్ని లీగల్ క్వశ్చన్స్ కూడా వేయడం. ఆయన మీరు ఉపయోగించుకున్నారా? వ్యాపారులు బెదిరించి బాండ్లు తెచ్చుకున్నారా? ప్రణీత్ రావు ప్రమోషన్ అంతా వేగంగా ఎలా జరిగింది? ప్రభాకర్ రావు, రాధాకిషన్ని తిరిగి మళ్ళీ ఉద్యోగంలోకి ఎందుకు నియమించుకున్నారు? వాళ్ళ టర్మ్ ఎందుకు పొడిగించారు? మీరు ఆదేశాలు జారీ చేస్తేనే శాంతి కుమార్ లేదా డీజీపీలు వాటిని అప్రూవ్ చేశారు, సో మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిన రకం క్వశ్చన్ చేశారు. సో కేసీఆర్ని మళ్ళీ పిలిచినా కూడా మీరు విచారణకు హాజరు కావాల్సిందే అన్నట్టుగా సిట్ బృందం చెప్పినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత సిట్ బృందం ఇక్కడ విచారణ తదనంతరం సజ్జనాను కూడా కలిశారు. మరి ఈ రోజు సిట్ ఎవరినైతే ఆ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారో, ఆ కీలకంగా వివరించిన ముఖ్యమంత్రిని సైతం, అప్పటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని సైతం విచారించారు అన్నప్పుడు మరి సిట్ వారి విచారణలో ఏ విషయాలు బయటపడ్డాయని వెల్లడిస్తారా? లేదు ఇంకా విచారణలు ఉంటాయా? ఇంకెవరికైనా నోటీస్ ఇస్తారా చూడాలి. సో ఇప్పుడు మళ్ళీ కవితకు కూడా నోటీసులు ఇస్తారనేటువంటి ప్రచారం జోరందుకుంది. సో బాధితురాలుగానో లేకుంటే సాక్షిగానో తనకు కూడా నోటీసులు ఇచ్చి తనని కూడా విచారించే అవకాశం కనబడుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ఎవరైతే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారో ఆయన వరకు కూడా ఈ సిట్ విచారణ వెళ్ళింది. కేసీఆర్ సైతం నోటీసులు ఇచ్చారు, కేసీఆర్ విచారించారు. తదుపరి యాక్షన్ ప్లాన్ ఏమి ఉండబోతోంది? సిట్ ఏం చేయబోతోంది? కీలకమైనటువంటి ప్రభుత్వంలో అప్పుడు కీలకంగా వ్యవహరించినటువంటి నలుగురిని విచారించినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తో పాటు సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు, విచారించారు. వారికి సంబంధించినటువంటి వాంగ్మూలాలను రికార్డు చేసుకున్నారు. మొత్తం ఆడియో వీడియో రూపంలో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను వాళ్ళ టేబుల్ పైన ఉంచి ఆ ప్రశ్నలను వాళ్ళని అడిగినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం ఇది కక్షపూరితంగా చేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ ఒకవైపు చెబుతుంటే, లేదు ఇది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ ఎవిడెన్స్లు ధ్వంసం చేస్తుంటే ఆ రకంగా ఈ కేసు తెరపైకి వచ్చింది అనేటువంటిది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో స్టేట్మెంట్ చేశారు. అయితే ప్రధానంగా రిటైర్ అయినటువంటి వారిని తర్వాత మిగతా వారికి ప్రమోషన్ ఇచ్చి ఎందుకు వారిని కంటిన్యూ చేశారు ఇన్ని సంవత్సరాలు? కేవలం ఇంటెలిజెన్స్ సంబంధించి ఫోన్ రికార్డింగ్ సంబంధించినటువంటి విషయంలోనే ఎందుకు వారిని వినియోగించుకోవాల్సి వచ్చింది అనేటువంటి దానిపైన క్వశ్చన్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి ప్రభాకర్ రావు సంబంధించినటువంటి అంశంలో 3 ఏళ్ళు ఎందుకు పొడిగించారు? ఉద్యోగం అయిపోయి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎందుకు తీసుకొచ్చి ఆయన కంటిన్యూ చేయాల్సి వచ్చింది అనేటువంటిది ప్రధానంగా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలను బెదిరించిన తర్వాత ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీకి ఫండ్ వచ్చిందా అనేటువంటిది. ఇప్పుడు దాదాపు 18 కోట్లకు సంబంధించినటువంటి పార్టీ ఫండ్ ఉంది ఇప్పుడు. అంటే ఎవరికి లేనండి, తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి లేనని ఫండ్స్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. అవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారి సంభాషణలు విని వారిని బెదిరించి ఈ బాండ్ల రూపంలో పార్టీకి ఫండ్ తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది బీఆర్ఎస్ పార్టీ పైన. తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి ఆడియోలు మీకు ఎలా వచ్చాయి అనేటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్. అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఆ అంశానికి సంబంధించి కూడా ఆ ఆడియో టేపులు పెన్ డ్రైవ్లో, సీడీల్లో మీకు ఎలా అందుబాటులోకి వచ్చాయి, ఎవరిచ్చారు అనేటువంటి క్వశ్చన్స్ ప్రధానంగా ఫేస్ చేశారు సిట్ అధికారుల నుంచి కేసీఆర్ అనేటువంటిది కూడా
చర్చ జరిగింది. నిజంగానే ప్రగతి భవన్ లో అప్పుడు కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మొత్తం ఈ పెన్ డ్రైవ్స్ సీడీలను సిట్టింగ్ జడ్జిలకు, సుప్రీంకోర్టు కానీ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైకోర్టు జడ్జిలకు ఈ ఆడియో సంబంధించినటువంటి వాటిని టేప్స్ ని పంపుతున్నాను అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. సో అది పంపడానికి మీకు ఎవరిచ్చారు అధికారులు, ఒకవేళ అధికారులు ఇస్తే వారికి ఆదేశాలు ఎవరిచ్చారు, ఆ ఎవిడెన్స్ అనేటువంటి దానిపైన ప్రధానంగా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు 4.5 గంటల పాటు విచారించినటువంటి వీళ్ళంతా కూడా చాలా కీలకమైనటువంటి క్వశ్చన్స్, దాదాపు 150కి పైగా క్వశ్చన్స్ కేసీఆర్ ని చేసినట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది. సీఎం సిట్ చీఫ్ సజ్జనార్ ఒక ప్రకటన చేశారు మొన్న. సేమ్ యథావిధిగా సంతోష్ రావు కానీ, హరీష్ రావు కానీ, తర్వాత కేటీఆర్ కానీ వాళ్ళకి వేసినటువంటి యాక్సిస్ క్వశ్చన్స్ కూడా కేసీఆర్ కు ఉంటాయి అనేటువంటి స్టేట్మెంట్ నిన్న చేశారు. తర్వాత విచారణ ముగిసిన తర్వాత నిన్న కూడా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ని కొన్ని కీలకమైనటువంటి క్వశ్చన్స్, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ఇన్వాల్వ్ సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా క్వశ్చన్స్ చేశాము, సిట్ విచారణ చేసింది అనేటువంటి ఒక ప్రకటన ఇచ్చారు. సో ఫ్యూచర్ లో కూడా మళ్ళీ విచారణ ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. సిట్ ఇప్పుడున్నటువంటి ప్రత్యేక సిట్ మార్చి వరకు ఒక నివేదిక ఇవ్వాల్సినటువంటి ఒక టైం బాండ్ ఉంది ప్రభుత్వం. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా మార్చి లోపల దీన్ని కంప్లీట్ చేయాలి, ఇంకా ఎన్ని రోజులు దీన్ని సాగదీస్తారు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబట్టి తదుపరి ఏముండబోతోంది, నెక్స్ట్ ప్లాన్ ఏముండబోతోంది? కేసీఆర్ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తిని కూడా ఇప్పుడు సిట్టు విచారించింది. ఆయనపై 150 క్వశ్చన్స్ వేసింది, చాలా టెక్నికల్ పాయింట్స్ ని, తన రీరిక్రూట్ చేసుకున్నటువంటి విషయాన్ని, తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ అన్నింటినీ క్వశ్చన్ చేసింది. కొన్ని ఆధారాలు కూడా ముందు పెట్టిన రకంగా మీరు చెప్తున్న నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ ఏముండబోతోంది? అంటే సిట్ కొలిక్కు రాబోతోందా, లేదంటే విచారించిన వాళ్ళని మళ్ళీ విచారిస్తుందా, లేదంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుందా? గతంలో అధికారుల ఆ విషయంలో ఎటువంటి వ్యవహారం అయితే చేసిందో రాధాకిషన్, ప్రభాకర్ రావు, తర్వాత ఒక మీడియా అధిపతి, ఆ తర్వాత పలువురిని మళ్ళీ ముందు పెట్టి విచారించబోతోందా? ఏం జరగవచ్చు? సిట్ యాక్షన్ ప్లాన్ ఏముండబోతోంది ఫాస్ట్ గా? ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ప్రణీత్ రావు కానీ, తిరుపతి కానీ, రాధాకిషన్ రావు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు డైరెక్ట్ యాక్సెస్ ఎక్కడ పెద్ద స్థాయిలో అంటే ముఖ్యమంత్రి మంత్రుల స్థాయిలో ఉండకపోవచ్చు. క్రాస్ ఎగ్జామినేషన్ వీళ్ళలో కూడా ఉండకపోవచ్చు. అధికారుల మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ గతంలో చేశారు కానీ మొదటిసారి సిట్ ఏర్పాటు చేసినప్పుడు వీరికి సంబంధించినటువంటి విషయాలు వీళ్ళు ఏ ఆన్సర్లు ఇచ్చారు, అప్పుడు అధికారులు ఏమేమి ఆన్సర్లు ఇచ్చారు, దానికి దీనికి పొంతనుందా, పోలీ జవాబులు సేమ్ ఈక్వల్ గా ఉన్నాయా, ఒకవేళ లేకపోతే తదుపరి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని మళ్ళీ ఒకసారి విచారించేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. గతంలో సిట్ చీఫ్ ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చారు, హరీష్ రావుని మళ్ళీ అవసరం అనుకుంటే సిట్ విచారణకు పిలుస్తుంది, రావాలి, అందుబాటులో ఉండాలనేటువంటి హరీష్ రావుకి తెలియజేశాం. హరీష్ రావు కూడా వస్తానని చెప్పారు అనేటువంటిది. సో కేటీఆర్ కి, సంతోష్ రావుకి, అలాగే మళ్ళీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి స్థాయి వ్యక్తిని కేసీఆర్ ని మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. సో ప్రస్తుతానికి మాత్రం సిట్ ఒక నివేదిక తయారు చేసే అవకాశం ఉంది. మళ్ళీ వాళ్ళు కావాల్సినటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి కూడా వీళ్ళని